ఓం నమ శ్రీ యతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వామీజీ లవర్ ఆఫ్ మ్యాన్ అన్న అంశంలో భాగంగా మనిషిని భగవంతుడిగా సేవ చేయి అని స్వామీజీ చెప్పినటువంటి ఉపదేశాలు కొన్ని వాటి గురించి చూద్దాం. స్వామీజీ చెప్పాడు, ఐ థింక్ ఐ విల్ బి బార్న్ అగైన్, ఐ హ్యావ్ ఫాలన్ ఇన్ లవ్ విత్ మ్యాన్. అంటే నేను మళ్ళీ జన్మిస్తాను అనుకుంటాను, ఎందుకంటే నేను మనిషితో ప్రేమలో పడ్డాను అని చెప్పాడు. ఇంకా చెప్పాడైనా, ఇట్ మే బీ దట్ ఐ షల్ ఫైండ్ ఇట్ గుడ్ టు గెట్ అవుట్ సైడ్ ఆఫ్ మై బాడీ, to cast it off like a disused garment. But I shall not cease to work. I shall inspire men everywhere until the world shall know that it is one with God. అంటే తెలుగులో చెప్పుకుందాం, శరీరాన్ని ఉపయోగించిన వస్త్రం వలె విసిరివేసి దాని నుండి బయటకు రావడం నాకు మంచిదని అనిపించవచ్చు, అయితే నేను పని చేయడం మానివేయను. ఈ ప్రపంచము తాను దైవంతో ఒకటి అని తెలుసుకునే వరకు నేను ప్రతి చోట మనుష్యులను ప్రేరేపిస్తూ ఉంటాను. స్వామీజీ యొక్క ఉత్తరంలో మిస్ మేరీ హేల్కి రాశాడు 1897లో. దాంట్లో రాశాడు ఆయన, మే ఐ బి బోర్న్ అగైన్ అండ్ అగైన్ అండ్ సఫర్ థౌజండ్స్ ఆఫ్ మిజరీస్ సో దట్ ఐ మే వర్షిప్ ద ఓన్లీ గాడ్ దట్ ఎగ్జిస్ట్స్, ద ఓన్లీ గాడ్ ఐ బిలీవ్ ఇన్, the sum total of all souls, and above all, my God the wicked, my God the miserable, my God the poor of all races, of all species, is the special object of my worship. తెలుగులో చెప్పుకుందాం, నేను మళ్ళీ పుట్టి వేలాది కష్టాలను అనుభవించుదును గాక. తద్వారా నేను విశ్వసిస్తున్న ఏకైక దేవుణ్ణి, నా దేవుడు దుష్టుడు, నా దేవుడు నికృష్టుడు, నా దేవుడు అన్ని జాతులలోనూ పేదవాడు, అతన్ని ఆరాధిస్తాను. స్వామీజీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన, వెరెవర్ స్వామీజీ వెంట్, హీ స్ప్రెడ్ ద గ్రేట్ మెసేజ్ ఆఫ్ ద పొటెన్షియల్ డివినిటీ ఆఫ్ మ్యాన్. యాజ్ హీ హిమ్సెల్ఫ్ యూజ్డ్ టు సే, మై ఐడియల్ కెన్ ఇండీడ్ బి పుట్ ఇన్ ఎ ఫ్యూ వర్డ్స్, అండ్ దట్ ఈస్ to preach unto mankind their divinity and how to make it manifest in every moment of life. అంటే ఆయన చెప్పాడు, నేను నా యొక్క లక్ష్యాన్ని కొన్ని మాటల్లో చెప్పవచ్చు. అది ఏమిటంటే, మానవాళికి వారి యొక్క దివ్యత్వం గురించి బోధించి ఆ దివ్యత్వాన్ని వాళ్ళు జీవితంలో ప్రతి మూమెంట్లో ఎలా వ్యక్తీకరించడము అని దాని గురించి బోధించాలని అనుకుంటాను. స్వామీజీ మైసూర్ మహారాజాకు ఒక ఉత్తరంలో రాశాడు, ఓ మహారాజా, ఈ జీవితం అశాశ్వతం, ప్రపంచం యొక్క గర్వాలు అన్నీ తాత్కాలికం, అయితే ఇతరులకు జీవించేవారే జీవిస్తున్నట్లు లెక్క, మిగతా వాళ్ళు బతికినా కూడా చచ్చినట్లు లెక్క. ఇంగ్లీష్లో చెప్పుకుందాం, మై నోబుల్ ప్రిన్స్, దిస్ లైఫ్ ఈజ్ షార్ట్, ద వెనిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ట్రాన్సియంట్, బట్ దే అలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, the rest are more dead than alive. మళ్ళీ చెప్పాడు స్వామీజీ, డూ యూ సీక్ గాడ్, దెన్ సీ హిమ్ ఇన్ మ్యాన్. హిస్ డివినిటీ ఈజ్ మేనిఫెస్టెడ్ మోర్ ఇన్ మ్యాన్ దాన్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్. మ్యాన్ ఈజ్ ద హైయెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద గాడ్. అంటే నువ్వు భగవంతుని కొరకు వెతుకుతున్నావా, అప్పుడు నువ్వు భగవంతుని మనిషిలో చూడు. భగవంతుని యొక్క దివ్యత్వము మిగతా వాటన్నిటికంటే మనిషిలో ఎక్కువగా వ్యక్తీకరించబడి ఉంది. మనిషి భగవంతుని యొక్క అత్యున్నతమైనటువంటి వ్యక్తీకరణ. తర్వాత స్వామీజీ చెప్తున్నాడు, మై హోల్ అంబిషన్ ఇన్ లైఫ్ ఈజ్ టు సెట్ ఇన్ మోషన్ ఎ మెషీనరీ విచ్ విల్ బ్రింగ్ నోబుల్ ఐడియాస్ టు ద డోర్ ఆఫ్ ఎవ్రీబడి, అండ్ దెన్ లెట్ మెన్ అండ్ విమెన్ సెటిల్ దేర్ ఓన్ ఫేట్. అంటే నా జీవితంలో నా ఆశయం ఏమిటంటే
ప్రతి ఒక్కరికి ఉదాత్తమైన ఆలోచనలను తీసుకువచ్చే యంత్రాంగాన్ని ప్రారంభించడం, ఆపై జనులు తమ సొంత విధిని తామే పరిరక్షించుకోనివ్వండి. తర్వాత, ఆఫ్టర్ సో మచ్ ఆస్టెరిటీ ఐ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ యాజ్ ద రియల్ ట్రూత్. God is present in every jiva. There is no God besides that. Who serves jiva serves God indeed. అంటే నేను ఎంతో తపస్సు చేసిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్నాను. భగవంతుడు ప్రతి జీవుడిలోనూ ఉన్నాడు. వేరే దేవుడు ఎవరూ లేరు. ఎవరైతే జీవుణ్ణి సేవిస్తాడో అతడు భగవంతుణ్ణి సేవిస్తున్నట్లు. The moment I have realized God sitting in the temple of every human body, the moment I stand in reverence before every human being and see God in him, that moment I am free from bondage. Everything that binds vanishes and I am free. అంటే ప్రతి మనిషిలోనూ కూర్చుని ఉన్న భగవంతుణ్ణి సాక్షాత్కరించిన క్షణానం ప్రతి మనిషి ముందు భక్తితో నిలబడి అతనిలో భగవంతుడిని చూసిన క్షణం, ఆ క్షణం నేను బంధము నుండి విముక్తుడను. బంధించే ప్రతిదీ నశించిపోతుంది. నేను స్వతంత్రం పొంది ఉన్నాను. What vain gods shall we go after and yet cannot worship the God that we see all around us, the Virat. When we have worshipped this, we shall be able to worship all other gods. అంటే మనం మన చుట్టూ కనిపిస్తున్న విరాట్ స్వరూపమైన దేవుణ్ణి పూజించలేనప్పుడు వేరే ఏ దేవుళ్ళ వెంట వెళ్తాం? మనం ఈ విరాట్ స్వరూపాన్ని పూజించినప్పుడు అందరు దేవులను పూజించినట్లే. నేను ఎంతో తపస్సు చేసిన తర్వాత ఈ అత్యున్నతమైన సత్యాన్ని కనుగొన్నాను. అదేమిటంటే భగవంతుడు ప్రతి జీవుల్లోనూ ఉన్నాడు. వీళ్ళందరూ ఆయన యొక్క స్వరూపాలు. వేరే దేవుడు ఎవరూ లేరు మనం వెతకడానికి. ఎవరైతే అందరినీ సేవిస్తాడో అతను భగవంతుణ్ణి సేవించినట్లు. తర్వాత, లుక్ అపాన్ ఎవ్రీ మ్యాన్ అండ్ ఉమెన్ అండ్ ఎవ్రీ వన్ యాజ్ గాడ్. యూ కెనాట్ హెల్ప్ ఎనీ వన్. యూ కెన్ ఓన్లీ సర్వ్ ద చిల్డ్రన్ ఆఫ్ ద లార్డ్, సర్వ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ ద ప్రివిలేజ్. ప్రతి ఒక్కరిని భగవత్ స్వరూపంగా చూడు. నువ్వు ఎవరికి సహాయం చేయలేవు, నువ్వు కేవలం సేవించగలవు. భగవంతుని బిడ్డలను సేవించు, భగవంతునే సేవించు. అది నీకు లభించినటువంటి భాగ్యము. 100,000 men and women, fired with the zeal of holiness, fortified with eternal faith in the Lord, and nerved to lion's courage by their sympathy for the poor and the fallen and the downtrodden, will go over the length and breadth of the land, preaching the gospel of salvation, the gospel of help, the gospel of social rising up, the gospel of equality. అంటే లక్షలాది మంది స్త్రీ పురుషులు పవిత్రత యొక్క ఉత్సాహంతో, భగవంతునిపై శాశ్వతమైన విశ్వాసంతో బలపరచబడి పేదలు, బడుగు వర్గాల వారు, అణగారిన వారి పట్ల సానుభూతితో, సింహధైర్య సాహసాలతో భూమంతా తిరుగుతూ మోక్షం యొక్క సువార్త, సహాయం యొక్క సువార్త, సామాజిక ఎదుగుదల యొక్క సువార్త, సమానత్వం యొక్క సువార్తను బోధిస్తారు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ఆల్ ఆఫ్ us to be allowed to do anything for the world. In helping the world, we really help ourselves. అంటే ప్రపంచం కోసం ఏదైనా చేయడానికి అనుమతి లభించడం మనకందరికీ గొప్ప అదృష్టం. ప్రపంచానికి సహాయం చేయడంలో మనం నిజంగా మనకే సహాయం చేసుకున్నట్లు. It is better to wear out than to rust out, especially for the sake of doing the least good to others. అంటే ఇతరులకు మేలు చేయడం అనే విషయంలో తుప్పు పట్టడం కంటే
అరిగిపోవడం మంచిది అని. స్వామీజీ టీచింగ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత చూద్దాం. ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః.